ఎవరో అన్నారు చదువు సంధ్య లేదని. చదువు లేకపోయినా నాకు నా సంధ్య ఉంది. ఆహా కొన్ని రోజులు ఆగు, అదే చదువు లేదని ఆ సంధ్య కూడా వదిలేస్తుంది సన్నాసి. ఇంకెన్ని రోజులు ఇలా సన్నసి అని చెప్పి సాటిస్ఫై అయిపోతున్నా. నువ్వు అయిన రోజులు ఏంటి వెళ్ళి పని చూసుకో. ఎలా పనికి మాలిన పని కూడా లేని జదవా. సంధ్య సంధ్య సంధ్య. హలో సంధ్య, ఇప్పుడు మా డాడీకి చదువు లేకపోయినా నాతో నా సంధ్య ఉందని చెప్పొచ్చా? అయితే అయితే ఏంటి, మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లే, ఇంట్లో చిన్న ప్రాబ్లం, రావడానికి కుదరదు. ఉంటా బాయ్. పెట్టేసి బయటికి రావడం ప్రాబ్లం ఏంటి? వీళ్ళు బాబు అన్న మంగపత పెద్ద బాబులో జగపత. అరే చెట్టు అంత మనిషిని పెట్టుకొని భయపడుతుంది. పిచ్చిది, కాల్ చేద్దాం మాకు. వీడొకడు. అబ్బా ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటావేంటి? ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాను కదా, వచ్చి చేయి. ప్రాబ్లం అని చెప్పినా వినకుండా పెద్ద ప్రాబ్లంలో తయారై. ప్రాబ్లమ్స్ అందరుకుంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేది మళ్ళీ పెట్టేసింది. రే టోనీ, థింక్ బిగ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింక్ అరౌండ్ ద ప్రాబ్లం. ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ఏంట్రా స్వామి? ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఒకసారి డైపర్ తో పాటు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తా, కిందికి రా. ఈ పీరియడ్స్ టైంలో ఇలాంటి చిరాకులు కామన్, నేను అర్థం చేసుకుంటా సంధ్య. ప్రాబ్లం అది కాదు, అయినా దస్తే తేవాల్సింది డైపర్ కాదు, విస్పర్. చాలా వైస్ గా మాట్లాడుతున్నాను ఫీల్ అవుతున్నావు కదా. నా ప్రాబ్లం అది కాదు, పోరా. మరేంటో చెప్పు. ఇది అదే ప్రాబ్లం ఏంటో చెప్పు సంధ్య. హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నా. ఏంటి? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. అమ్మా నాన్న పెట్టే బాధల కంటే, పీరియడ్స్ లో పెయిన్స్ కంటే, మాకున్న రిస్ట్రిక్షన్స్ కంటే పెద్ద ప్రాబ్లం హెయిర్ కి ఆయిల్ పెట్టుకుని బయటికి రావడం. ఏంటి ఇలా కూడా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారా? నేను ఉంటా సంధ్య, బాయ్. ఇలా ఉందంటారా బాబు? ఇదిగో సిస్టర్. ఏంటి ఆ బ్లడ్ ఏంటి? ఆయిల్ పెట్టుకున్న బయటికి రానంటే పర్లేదు రా అని బయటికి తీసుకెళ్ళాడు నా బాయ్ ఫ్రెండ్. వద్దన్న సెల్ఫీకి ఫోర్స్ చేస్తే పొడి చేసా. పొడి చేసావా? మీ అమ్మాయిలకి ఆయిల్ ఫ్యాంటసీ అంటే బాబు. ఇంకా గట్టిగా అడిగితే నన్ను కూడా చంపేలాగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.